ఇక మొత్తం మీదనైతే సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారు అయితే సిద్దిపేట నియోజకవర్గాన్ని విడిచిపెట్టి పక్క నియోజకవర్గం మన ఏది సంగారెడ్డికి పోయి బీఆర్ఎస్ పార్టీలో కండువలు కప్పుతున్నారు. కానీ ఆయనకు అసలు ముచ్చట తెలియదు. ఈయన సిద్దిపేటలో కూడా ప్రాతినిధ్యం వహిస్తున్న ఈయనతో 10-15 ఏళ్ళు దోస్తాన్ చేసిన నాయకులను ఆయనతో ఈయన సంగారెడ్డిలో కండువ కప్పితే వీళ్ళ నాయకులను తీసుకుపోయి కాంగ్రెస్ వాళ్ళు కండువ కప్పుతున్నారు. చూద్దాం ఇక సిద్దిపేటలో నిన్న జరిగింది. ఈయన ఇగో బీఆర్ఎస్లో భారీ చేరికలు, కాంగ్రెస్కు సంగారెడ్డి నేతల గుడ్ బై, కండువా కప్పి ఆహ్వానించిన మాజీ మంత్రి హరీష్ రావు. ఈడ ఓన్లీ హరీష్ అని వేసిర్రు. సరే ఇట్లా కనబడుతుంది కదా, ఇలా సంగారెడ్డిలో పోయి ఈయన కండువా కప్పిండు. ఇగో ఇది చూడు ఇక సిద్దిపేటలో ఇగో సిద్దిపేటకు సంబంధించి హరీష్ రావుతో బీఆర్ఎస్ పార్టీలో గత 10-15 ఏళ్ళ నుంచి తిరిగిన వ్యక్తి ఆయన కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పిర్రు. చూసిర్రా? ఇగో ఈయననే నిన్న కాంగ్రెస్ పార్టీలో ఏరిండు అంబటి మహేష్ గౌడ్. మొత్తం మీదనైతే హరీష్ రావు పోయి ఇక నువ్వు సంగారెడ్డిలో కండువలు కప్పితే ఏం లాభం అయ్యా హరీష్ రావు గారు? సిద్దిపేటలో నీతోని తిరిగి నీతోని 10-15 ఏళ్ళు తిరిగిన కార్యకర్తలు నువ్వు కాపాడుకోలేకపోతున్నావు. నీకు సిద్దిపేట నియోజకవర్గం కావాలా, పక్క నియోజకవర్గం సంగారెడ్డి కావాలా? ఫస్ట్ నీతో ఉన్నటువంటి నాయకులను నువ్వు కాపాడుకో. ఇగో ఇట్లా పోయి ఇట్లా చెప్తాడు హరీష్ రావు. ఇక కాంగ్రెస్ పార్టీ లూట్ అవుతుంది, లాట్ అవుతుందని. ఈడ నీ పార్టీ లూట్ అవుతుంది సిద్దిపేటలో ముఖ్యంగా, అది చూసుకో ఫస్ట్. ఇగో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ శంకరంపేట మండలంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి భారీగా చేరికలు జరిగాయి. నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు సంక్షేమంలో ఈ చేరికలు జరిగాయి. ఇగో 200 మంది నాయకులు కార్యకర్తలు అయితే బీఆర్ఎస్ పార్టీలో ఏరిరట. మీకు పక్క నియోజకవర్గాల మీద తప్ప ప్రేమ మీ సొంత నియోజకవర్గాల మీద లేదు, అందుకనే ఇట్లా జరుగుతుంది కదా. ఓటు బ్యాంక్ అనేది ఇట్లా పెరుగుతుంది. ఫస్ట్ హరీష్ రావు అంటే ఓటు బ్యాంక్ ఇట్లుండే, ఇప్పుడు గిట్ల కిందికి వస్తుంది. అంటే మీరు పక్క నియోజకవర్గాల మీద పెట్టిన శ్రద్ధ మీ నియోజకవర్గం మీద పెడతలేరు. ఈ అధికారం కోల్పోయిందనే కానీ కోల్పోవడమేమో కానీ అసలు వీళ్ళు ఏం చెప్తున్నారో కూడా వాళ్ళకే అర్థమైతలేదు.